హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి దేవర గ్లిమ్స్ ఇప్పుడే రిలీజ్ చేశారు. మన తారక్ అన్న అలాగే కొరటాల శివ గారి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా అనమాట. అంటే జనతా గ్యారేజ్ తర్వాత చాలా ఇయర్స్ తర్వాత వచ్చిన ఈ కాంబినేషన్ అనమాట. ఈ సినిమాలో చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఉంది, అలాగే సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు విలన్ గా, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు. దానివల్ల ఈ సినిమా అయితే చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సౌత్ లోనే కాదు, నార్త్ లో కూడా సినిమాకి చాలా చాలా హైప్ ఉంది ఈ సినిమాకి. అంతేగా కొరటాల శివ గారు ఆచార్య సినిమాతో కొంచెం డిసప్పాయింట్ తర్వాత ఈ సినిమాని చాలా చాలా గ్రాండ్ స్కేల్ లో తీస్తున్నారు అనమాట. ఈ సినిమా ఫస్ట్ లో కొట్టిన చూస్తుంటే ఏదో ఒక పోర్ట్ దగ్గర జరిగే ఒక స్టోరీ అనిపిస్తుంది. చూద్దాం గ్లిమ్స్ లో ఏమేమి చూపించారు. మన తారక్ అన్నని ఎంత ఊర మాస్ గా ఈ టీజర్ లో చూపించారో చూసి టీజర్ నాకేమనిపించిందో చెప్తాను. ఎవరైనా మా ఛానల్ కి కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. Yes. Never so much. Drama. Oh my God. ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ చూసుండది. అందుకనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మన అనిరుద్ గారికి. ఏమైనా స్టార్టింగ్ లో వచ్చే ఇంగ్లీష్ లో వచ్చే మ్యూజిక్ కానీ, తర్వాత వచ్చే మ్యూజిక్ కానీ చాలా 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 బాగుంది. అనిరుద్ గారు నిజంగా ఈ సినిమా కానీ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడితే మాత్రం సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది, దాని మాత్రం డౌటే లేదు. అంతేకాదు కొరటాల శివ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ క్వాలిటీ కానీ, ఆ సముద్రంలో వాళ్ళు కొన్ని విఎఫ్ఎక్స్ అసలు విఎఫ్ఎక్స్ లానే లేదు, చాలా చాలా బాగుంది క్వాలిటీ సినిమా మాత్రం. అంతేకాదు తారక్ గారిని కొంచెం ఊర మాస్ లో, అంటే జనతా గ్యారేజ్ లో కొంచెం క్లాస్ టచ్ ఇచ్చారు, కానీ దీంట్లో ఊర మాస్ క్యారెక్టర్లు కనిపిస్తున్నారు మన తారక్ అన్న గారు. ఆయన హెయిర్ స్టైల్ కానీ, ఆయన ఫైట్ సీక్వెన్స్ కానీ, ఆయన లాస్ట్ లో వచ్చే డైలాగ్స్ కానీ, డైలాగ్స్ అవి గుర్తులేదంటే ఈ సముద్రం చేపల కన్నా ఎక్కువ కత్తుల్ని రక్తాన్ని చూసింది, అందుకే మేము దీన్ని రెడ్ సీ అంటాం. ఆ డైలాగ్ అయితే సినిమా ఈ టీజర్ కి చాలా చాలా పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ టీజర్ లో ఎక్కువ మనకి వేరే క్యారెక్టర్స్ ని రివీల్ చేయలేదు అనమాట. జస్ట్ ఎన్టీఆర్ క్యారెక్టర్ మాత్రం జస్ట్ అలా కొన్ని ఫైట్ సీక్వెన్స్ పెట్టారు. జాన్వి క్యారెక్టర్ కానీ, సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్, వేరే క్యారెక్టర్ కానీ, స్టోరీ కానీ ఏమి పెద్దగా రివీల్ చేయలేదు. నేనైతే చాలా చాలా వెయిట్ చేస్తున్నాను ఈ కాంబినేషన్ కోసం. సినిమా అయితే 100% గ్యారంటీ బొమ్మ బ్లాక్ బస్టర్ లాగానే కనిపిస్తుంది నాకైతే. మీకు ఈ టీజర్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.